అఖిల్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థి. జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియా చింతపండు అనే వ్యక్తి గురించి ఈ రోజు చెప్పడానికి ముందుకు వచ్చాను. ఒక జర్నలిజం విద్యార్థిగా జర్నలిజం ఎథిక్స్ అండ్ వాల్యూస్ దెబ్బతీస్తూ ఆ జర్నలిజాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్న తీన్మార్ మల్లిగాన్ని నిలదీయడానికి నేను ముందుకు వచ్చాను. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఓటర్లారా కళ్ళు తెరవండి. తన ఎదుగుదల కొరకు, తన రాజకీయ ఎదుగుదల కొరకు, తన ఆస్తులు సంపాదించుకోవడం కొరకు జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేస్తూ అడుక్కునే వాడి కాంచి మొదలు పెడితే 1000 కోట్లు ఉన్న వారికి, విద్యార్థుల కాంచి మొదలు పెడితే ఉద్యోగాలు చేస్తున్న ఎంతో మంది యువకుల వారికి అలా ఎంతో మందిని బెదిరిస్తూ భయపెడుతూ సొమ్ము చేసుకున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈ రోజు నీతులు చెప్తూ వచ్చి నేను ప్రశ్నించే గొంతుగా అరే నువ్వు ప్రశ్నించే గొంతుగా కాదు, పైసల కొరకు ప్రశ్నించే గొంతుగా, ప్రజల కొరకు ప్రశ్నించే గొంతుగా కాదు. నేను బహుజనుల యుద్ధం అని చెప్తాను, బహుజనుల పేరు చెప్పుకుని బాగుపడ్డావు తప్పించి నువ్వు బహుజనులు చేసింది ఏంటని అడుగుతున్నా. దళితుల పేరు చెప్పుకొని దండుకున్నావు ఎందో, కానీ ఈరోజు అదే దళితులు నువ్వు ఏం చేసావని నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు ఇవన్నీ ఎందుకు మాట్లాడిన అడుగుతారు కావచ్చు. ఈ పిచ్చి కుక్క గురించి మనకి ఎందుకులే, ఈ పిచ్చోల గురించి మనకి ఎందుకులే అని అనుకున్నా. కానీ అదే పిచ్చి కుక్కని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలోకి విసిరేసి వీరంగం సృష్టించాలని చూస్తాను. అలాంటి పిచ్చి కుక్కను కొట్టడానికి, అలాంటి పిచ్చి కుక్కను ఓడగొట్టడానికి, మీ అందరికీ వాని నిజ స్వరూపాన్ని చూపెట్టడానికి, జర్నలిజానికి ఉన్న ఎథిక్స్ అండ్ వాల్యూస్ ని వాడు ఏ విధంగా దెబ్బతీస్తున్నాడో వివరించడానికి మేము ముందుకు వచ్చాము. గ్రాడ్యుయేట్ ఓటర్లా మనం చదువుకున్న వాళ్ళం, మనకు ఎంతో కొంత తెలివి ఉన్నది, మనం మూర్ఖులం కాదు మూర్ఖులకు ఓటేయడానికి. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి బెదిరించి బతకడానికి ఓటేద్దామా, లేకుంటే మన బ్రతుకులు మార్చడానికి ఓటేద్దామా? పైసల కొరకు ప్రశ్నించడానికి ఓటేద్దామా, ప్రజల కొరకు ప్రశ్నించడానికి ఓటేద్దామా? అధికార లాభం కొరకు ప్రశ్నించడానికి ఓటేద్దామా, లేకుంటే మనకు అధికారాన్ని కట్టుబెట్టడానికి ఓటేద్దామా? మన గొంతుకై శాసన మండలిలో ప్రశ్నించేటువంటి కొరకు ఓటేద్దామా? మరి వాళ్ళ కొరకు వెళ్దామా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ భరతం పడతావు. నువ్వు జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన ఆటలు, నీ సాగించిన చేతులు, వాటన్నిటి గురించి బయటికి తీస్తా. ఒక జర్నలిజం విద్యార్థిగా, జర్నలిజంని గౌరవించే ఒక సాటి మానవునిగా, జర్నలిస్ట్ని గౌరవించే ఒక సాటి మనిషిగా నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు ఈ రోజు కాంచి నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వేం మాట్లాడినా నీ ప్రతి మాటకు కౌంటర్ ఇస్తావు. నువ్వు చెప్పే ప్రతి మాటకు నిజాలు తీసుకొచ్చి బయట పెడతావు. నువ్వేంటో, నీ బతుకేందో ఈ ప్రజలకు చూపిస్తా.